ధర్మస్థల కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. మరో 16 ప్రదేశాల్లో తవ్వకాలు జరపాలని కోరారు మాజీ పారిశుద్ధ్య కార్మికుడు భీమన్న. ఆ 16 ప్రదేశాలు ఎక్కడున్నాయన్న దానిపై ఇప్పుడు ఉత్కంఠ కొనసాగుతోంది. 1 నుంచి 14 స్పాట్ల చుట్టుపక్కల ఉన్నాయా లేక వేరే ప్రదేశాల్లో ఉన్నాయా? మొత్తం 30 ప్రదేశాలు ఉన్నట్లు భీమన్న చెప్తున్నాడు. వాటిని 2 భాగాలుగా విభజించినట్లు కూడా సమాచారం. మొదటి ఆపరేషన్లో 15 ప్రదేశాలను, అలాగే ఇక రెండవ ఆపరేషన్లో మిగిలిన 15 ప్రదేశాలను గుర్తించేలా ప్లాన్ చేశారు. ప్రస్తుతం 11, 12, 13 స్పాట్లలో తవ్వకాలు జరుపుతోంది సిట్. ఈ 13 స్పాట్లు ముగిసిన తర్వాత మిగిలిన 16 ప్రదేశాల్లో తవ్వకాలు జరపాలని భీమా తరపు లాయర్లు కోరారు. మొదటి 13 స్పాట్లలో అంచనాలు తప్పుండవచ్చు. 20 ఏళ్ల క్రితం జరిగిన ఘటన కావడంతో భౌగోళికంగా అనేక మార్పులు జరిగాయంటూ వాదనలు వినిపించారు. 13వ స్పాట్లో తవ్వకాలు పూర్తయిన తర్వాతే నెక్స్ట్ ఏంటన్న దానిపై నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద 7వ రోజు జరిపిన తవ్వకాల్లో ఎలాంటి పురోగతి సాధించినట్టుగా సమాచారం అయితే అందలేదు. సో ధర్మస్థల సామూహిక అంత్యక్రియల కొత్త ఆరోపణలపై ఇప్పుడైతే సిట్ దర్యాప్తు చేయబోతోంది. సామూహిక ఖననాలపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందానికి ఒక బాలికకు సంబంధించిన నైతిక అవశేషాలకు సంబంధించిన మరో కేసును అప్పగించినట్లు పోలీసు వర్గాలు కూడా చెప్తున్నాయి. సో పోలీసులు కేసు నమోదు చేయడంతో చట్టపరమైన చర్యలు పాటించకుండా ధర్మస్థల గ్రామంలో ఖననం చేశారంటూ ఆ ఫిర్యాదుదారుడు చెప్పినటువంటి అంశాల ఆధారంగా ప్రస్తుతం ఈ కొత్త అంశంపై దృష్టి సారించారు. సో ఫిర్యాదుదారుడు చెప్పిన అంశాల ఆధారంగా ప్రస్తుతం ఇవాల్టి వరకు కూడా జరిపిన తవ్వకాలకు సంబంధించి నిన్న జరిపిన తవ్వకాల్లో దాదాపు 3 అవశేషాలు లభ్యమైనట్లుగా న్యాయవాదులు చెప్తున్నారు. న్యాయవాదులే ఆ విషయాలు వెల్లడించారు. ఒక ఎర్ర చీరతో పాటు 3 అవయవాలు అంటే అవశేషాలు దొరికినట్టుగా చెప్తున్నారు. కానీ సిట్ అధికారులు మాత్రం దీనికి సంబంధించిన పూర్తి నిర్ధారణ అయితే ఎక్కడా చేయలేదు. ఇక 13వ స్పాట్లో తవ్వకాలు పూర్తయిన తర్వాతే మిగతా తవ్వకాలు జరిపే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద ఆ విజిల్ బ్లోయర్గా మారిన వ్యక్తి మొత్తం 30 పాయింట్లు చెప్పినట్టుగా తెలుస్తుంది. అంటే తాను చెప్పిన కేంద్రాలు ఏవైతే ఉన్నాయో, ఆ ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొన్ని సంవత్సరాల కింద పూడ్చిపెట్టాడు కాబట్టి ఆ ప్రాంతంలో ఏదైనా జరిగి ఉండొచ్చు. అంటే భూమిలో పూర్తిగా కరిగిపోయి ఉండొచ్చు, లేదా ఆ ప్రాంతంలో వర్షం వల్ల వరద వల్ల కొట్టుకుపోయి ఉండొచ్చు అవశేషాలు, లేదా ఇంకేదైనా జరిగి ఉండొచ్చు. ఇంకొక 15 ప్రాంతాలుగా చెప్తాను, సో వాటిని కూడా మీరు శోధించండి అంటూ ఆయన చెప్పాడు. ఆయన తరపు లాయర్లు కూడా అదే డిమాండ్ చేశారు. దీంతో మొత్తం 30 భాగాలుగా దాన్ని విభజించి 15 పాయింట్లు ఇప్పుడు సెర్చ్ చేయబోతున్నారు. అందులో దాదాపుగా సగం కంటే ఎక్కువ ముగిసింది. 11వ పాయింట్ దాకా తవ్వారు. తర్వాత మిగిలిన కీలక 12 లేదా 13వ స్పాట్లో ఇంకేదైనా కీలకమైన ఆధారాలు దొరకొచ్చనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు అక్కడ ఆ ఫిర్యాదుదారుడు, అలాగే ఆయన తరపు లాయర్. ఇక మిగిలిన 15 పాయింట్లు దీని తర్వాత 2వ విడత తవ్వకాలు చేపట్టే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే నేత్రావతి నది ఒడ్డున జరిపినటువంటి ఈ పరిశోధనలో ఆ తవ్వకాల్లో ఎంతవరకు ఆ పాతిపెట్టిన లేదా పూడ్చిపెట్టబడిన డెడ్ బాడీస్ ప్రస్తుతం దొరుకుతాయా లేదా అనే దానికి సరైన నిర్ధారణ అయితే కాలేదు. కాబట్టి సో అవన్నీ కూడా వర్షంలో కొట్టుకుపోయి ఉండొచ్చు, లేదా వరదలో అవన్నీ కూడా, లేదా మట్టిలో మెల్ట్ అయి ఉండొచ్చు. సో దాని ఆధారంగా మనం ఇప్పుడు స్పష్టత ఇవ్వలేం. సో ఇంకొక 15 స్పాట్లలో తవ్వాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. సో 13వ స్పాట్ చాలా కీలకం కాబోతుంది. ఎందుకంటే 11వ స్పాట్కి వచ్చేసరికి అక్కడ 2-3 డెడ్ బాడీస్ దొరికినట్టుగా లాయర్లు చెప్తున్నారు. కానీ దానికి ఇంతవరకు అధికార బృందం కానీ ఎక్కడ కన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు, అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. సో 13వ పాయింట్లో చాలా వరకు అక్కడ ఖననం చేశాను మృతదేహాలను చెప్తున్నాడు. సో నిజంగా 13వ పాయింట్లో కనుక అతను చెప్తున్నట్టుగా అధిక సంఖ్యలో కనుక అస్థిపంజరాలు కానీ అవశేషాలు కానీ దొరికితే ఈ అంశానికి బలం చేకూరినట్లే అయినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక అక్కడి నుంచి తవ్వకాలు కనుక మొదలు పెట్టుకుంటూ పోతే ఖచ్చితంగా మరొక 15 పాయింట్ల వరకు కూడా తవ్వకాల్లో అతను చెప్పిన సాక్ష్యం ఆధారంగా కొన్ని అవశేషాలు లభ్యమయ్యే ఛాన్స్ ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పటికైతే వారం రోజులు అవుతుంది. ఇవాళ 11వ పాయింట్ దగ్గర తోడారు. సో ఇవాళకైతే ఏం దొరకలేనట్టుగా తెలుస్తుంది. సో మొత్తం మీద ధర్మస్థల ఖననాలకు సంబంధించి ప్రస్తుతం ఇంకా కొన్ని తవ్వకాలు జరపాల్సిన అవసరం అయితే కనబడుతుంది. సో ఏం జరుగుతుంది ధర్మస్థల్లో అనే ఉత్కంఠ అయితే కొనసాగుతుంది.
సో మానవ అవశేషాలు దొరికినట్టుగా న్యాయవాది చెప్తున్నారు, కానీ అధికారులు మాత్రం అధికారికంగా ఎక్కడ చెప్తున్న సందర్భాలు అయితే మనకు కనబడట్లేదు. సో భారీ వర్షం అయితే కురుస్తుంది. భారీ వర్షం మధ్య ఆ ఫిర్యాదుదారుడు చూపించిన 11-12 ప్రదేశాల్లో సిట్ దర్యాప్తు అధికారులు, అలాగే ఈ పుత్తూరు డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ స్టెల్లా వర్గీస్, ఎస్పీ జితేంద్ర కుమార్ దయామా పర్యవేక్షణలో ఇవాళ తవ్వకాలు అయితే జరిగాయి. సో ఇక్కడ ఎలాంటి ప్రయత్నాలు ఫలించలేదు, ఎందుకంటే ఎటువంటి అవశేషాలు వాటి జాడలు లేవు. ఇప్పటివరకు తవ్విన 12 ప్రదేశాల్లో ఒకే ఒక ప్రదేశంలో మానవ అవశేషాలు కనబడబడ్డాయి. సో ఆ రకంగా దశాబ్దాల క్రితం ధర్మస్థలంలో తప్పిపోయినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ ఎంబీబీఎస్ విద్యార్థిని అనన్య భట్ తల్లి సుజాత భట్ తరపు న్యాయవాది ఫిర్యాదుదారుడు చూపించిన స్థలాలను తవ్విన తర్వాత 3 మానవ అవశేషాలు బయటపడ్డట్టుగా చెప్తున్నాడు. ఇప్పటివరకు కూడా ఆ మంజునాథ అనే వ్యక్తి పేరుతోనే రకరకాల సమాచారాలు అయితే వస్తున్నాయి. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, సుజాత భట్ తరపు న్యాయవాది మంజునాథ ఎన్ అనే వ్యక్తి ఎంఎన్ అసోసియేట్స్ పేరుతో మాత్రమే రకరకాల లీక్స్ వస్తున్నాయి. అది కన్ఫర్మేషన్ సమాచారమా, ఇన్ఫర్మేషనా, లేదంటే కన్ఫర్మ్డ్ ఇన్ఫర్మేషనమా ఏంటనేది తెలియట్లేదు. నిజంగా నిర్ధారించబడిన సమాచారమా ఏంటనేది మనం చెప్పలేం. కేవలం అతను చెప్తున్న సమాచారం ఆధారంగానే మీకు సమాచారం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటివరకు కూడా ఎర్రచీర దొరికిందనో లేదా అక్కడ బ్లౌజ్ దొరికిన విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. పాన్ కార్డ్, ఏటీఎం కార్డ్ అవన్నీ కూడా కన్ఫర్మ్ అయ్యాయి. కానీ ఇప్పుడైతే 3 అస్థిపంజరాలు దొరికాయి, ఒక శారీ దొరికింది అక్కడ. ఇలా రకరకాలుగా చెప్తున్న వాదనలకైతే ఎక్కడ సిట్ అధికారులు కన్ఫర్మేషన్ ఇవ్వని పరిస్థితి. సో మొత్తం మీద ఈ ఎంఎన్ అసోసియేట్స్ పేరుతో ఉన్నటువంటి మంజునాథ అనన్య భట్ తల్లి తరపు న్యాయవాది ఎవరైతే ఉన్నారో ఆయన చేస్తున్న డిమాండ్ ఏంటంటే ఇంకా కొన్ని స్పాట్స్ ఉన్నాయి. సాక్షి కమ్ ఫిర్యాదుదారుడు ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఆయన ఇచ్చిన సమాచారం ఆధారంగా, అంటే ఆయన చెప్పిన చోట్ల కొన్ని చోట్ల అవి ఉండొచ్చు అవశేషాలు, కొన్ని చోట్ల దొరకపోవచ్చు. అవశేషాలు అప్పటికే మట్టిలో కరిగిపోయి ఉంటాయి లేదా కొట్టుకుపోయి ఉంటాయి వానలో వరదలో. ఎన్నో సంవత్సరాలు అవుతుంది, వాటికి అన్నిటికీ ఇంకా సరైన భద్రత ఉండదు. అంటే వాటికి కూడా భద్రత అంటే లైక్ వాటికి కూడా సరైన అక్కడ మనుగడ సాగించేందుకు అవి ఇంకా అవశేషాలకు పెద్దగా స్కోప్ ఉండదు కాబట్టి అవి ఎక్కడ కొట్టుకుపోయి ఉంటాయని చెప్తున్నాడు. సో ఇంకా చాలా ఉన్నాయి. మీరు ఆయన ఎక్కడ చెప్తే నాకు ఇక్కడ డౌట్ ఉంది, ఇక్కడ తవ్వండి అంటే తవ్వడమే చేస్తూ ఉండాలి, ఇంకంతే. ఆ రకంగా మీరు ముందుకెళ్తుండాలంటూ ఆయన చెప్తున్న పరిస్థితి చూడాలి. మరి దాన్ని బట్టి ఇప్పటిదాకా ఈ తవ్వకాలు అయితే చాలా సీరియస్గానే తీసుకున్నారు. ఇప్పుడు 12 పాయింట్ల వరకు తవ్వకాలు జరిపారు, ఇంకా 13 పాయింట్లో ఏ రకంగా ఉంటుందనేది తెలియాల్సి ఉంది. సో ఇప్పుడు మనం చూస్తున్న దృశ్యాలన్నీ కూడా రకరకాల సామాగ్రి పట్టుకెళ్తున్నారు. ఇక్కడ చూడండి, మనం ఫోరెన్సిక్ బృందానికి సంబంధించిన టెక్నికల్ స్టాఫ్ వాళ్ళంతా కూడా యూత్ అంతా స్టాఫ్, ల్యాబ్ అసిస్టెంట్లు, ఫోరెన్సిక్ ల్యాబ్ అసిస్టెంట్లు, లేక ఇదిగో వీళ్ళంతా కూడా కార్మికులు, తవ్వకం జరుపుతున్న కార్మికులు, ఇంకా పోలీస్, ఫోరెన్సిక్, మెడికల్ టీమ్స్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చాలామంది ఇన్వాల్వ్ అవుతున్నారు ఇందులో, రెవెన్యూ. సో ఆ రకంగా చాలా సీరియస్గానే తవ్వకాలు జరుగుతున్నాయి. సో ఆగస్టు 1న సైట్ నెంబర్ 11 నుంచి దాదాపు 100 మీటర్ల దూరంలో ఉన్న అటవీ ప్రాంతంలో తవ్వకాల బృందం దాదాపు 100 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఆ కొండపైన అయితే ఇవాళ ఈ తవ్వకాలు చేశారు. సో ఆ ఫిర్యాదుదారుడు చూపించిన ప్రదేశాలు తవ్విన తర్వాత కనీసం 3 మానవ అవశేషాలు దొరికాయి. అందులో ఒకటి మహిళది. అదే ప్రదేశంలో ఒక మహిళ చీర కూడా ఉంది. సో అక్కడికి వెళ్ళిన బృందంలో కొందరు సభ్యులు కొండెక్కేటప్పుడు జారి గాయపడ్డట్టుగా ఈ లాయర్ చెప్తున్న అంశాలు ఇవన్నీ కూడా. సో సిట్ ఫిర్యాదుదారుని తాను మొదట ఏదైతే ఏరియా నెంబర్ 11కి మాత్రమే పరిమితం కాకుండా అక్కడి నుంచి ఇంకా కొన్ని ప్రదేశాలకు తీసుకెళ్ళాలి, నేను చాలా చూపించాల్సి ఉంది. సో వాటన్నింటినీ కూడా నేను చూపిస్తాను, మీరు తవ్వండి అంటూ ఆయన చెప్తున్న పరిస్థితి. సో ఆ రకంగా ఇక్కడ అంటే అతను చెప్తున్న అంశాల ఆధారంగానే తవ్వకాలు అయితే ఇప్పటివరకు జరుపుతున్నారు. కానీ ఇంకా ఎలాంటి పురోగతి పెద్దగా లేదు. ఇవాళ అయితే ఎలాంటి అవశేషాలు కానీ ఆధారాలు కానీ లభ్యమైనట్టుగా మనకి ఇక్కడ కనిపించట్లేదు. కానీ మొత్తం మీద ఇక్కడ మనకు ఆర్టీఐ కింద ఇచ్చిన ఇన్ఫర్మేషన్కి సంబంధించి అయితే ఆధారాలు కంప్లీట్గా డిస్ట్రాయ్ చేశామంటూ పోలీసులు చెప్తుండడం ఒక అనుమానాస్పద అంశం. సో ఆ రకంగా ఇప్పుడు ఇంకా ఏం జరగబోతుంది, ఎలాంటి తవ్వకాలు జరుపుతారు, ఇంకా ఎలాంటి శోధన జరుగుతుంది అనేది మాత్రం ఇప్పుడు ఇంకా మనకు తేలాల్సింది. సో మొత్తం మీద కర్ణాటక దక్షిణ ఈ జిల్లా అయినటువంటి ఈ ప్రాంతంలో ఇక్కడ జరుపుతున్నటువంటి మానవ అవశేషాలకు సంబంధించినటువంటి ఈ రహస్యం ఏదైతే ఉందో దీన్ని ఎట్లా ఛేదించబోతున్నారు, ఏం జరుగుతుందనేది మాత్రం ఇంకా ఆసక్తికరంగా ఉత్కంఠకరంగా మారుతున్న పరిస్థితి. సో ఏదేమైనా ధర్మస్థలంలో
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసుకు సంబంధించి సంచలన విషయాలే వెలుగులోకి వస్తున్నాయి. సో ఆ ఫిర్యాదుదారు విచారణ ఇస్తున్నటువంటి సాక్ష్యం ఆధారంగా విచారణలో జరుగుతున్నటువంటి తవ్వకాలకు ఇప్పటివరకు 11 ప్రాంతాల్లో అనుమానాస్పద మానవ అవశేషాలు అయితే అక్కడక్కడ లభ్యమైన పరిస్థితి. సో ఏడాదిన్నర నుంచి 2 ఏళ్ల కిందటిగా భావిస్తున్న ఓ మృతదేహానికి సంబంధించిన ఆనవాళ్ళు అయితే బయటపడ్డాయి. దాని ఒంటిపై చొక్కా ఉండడం, మెడకు ఉరివేసినట్టుగా తాడు ఉండడానికి కూడా సిట్ అధికారులు గుర్తించినట్టుగా ఇది ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. సో ఇట్లా రకరకాల సమాచారాలు అయితే వస్తున్నాయి. ఈ అవశేషాలు ఒక మగవారి కావచ్చు అంటే ఫోరెన్సిక్ నిపుణులు అంచనా వేసినట్టుగా చెప్తున్నారు. సో మొత్తం మీద ధర్మస్థల్లో పారిశుద్ధ్య కార్మికుడు పనిచేసిన భీమా అనే వ్యక్తి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా అయితే తవ్వకాలు జరుగుతున్నాయి. సో ఆ దశాబ్దాల కాలం పాటు దాదాపు 100కు పైగా మృతదేహాలను తన చేత బలవంతంగా పాతిపెట్టించారంటూ అతను కోర్టులో చెప్పాడు. అందులో మహిళలు, యువతులు, బాలికలు ఉన్నారు. వారిలో కొందరు లైంగిక వేధింపులకు గురైన తర్వాత హత్య చేయబడ్డారని ఆరోపించారు. దీన్ని సీరియస్గా తీసుకున్న కర్ణాటక సర్కార్ అయితే 4 IPS అధికారుల నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. సో ఆ రకంగా ప్రస్తుతానికైతే ఈ సామూహిక ఖననాల కేసుకు సంబంధించి జరుగుతున్న తవ్వకాలు నేత్రావతి నది వెంబడి అధికారులు తవ్వకాలు సాగిస్తూనే ఉన్నారు. సో ప్రస్తుతానికైతే ఇవాళ ఎటువంటి అవశేషాలు దొరికినట్టుగా సమాచారం లేదు. 7వ రోజు. సో వారం అయింది ఇప్పటికే. ఇంకా మరొక వారం పాటు లేదా 10 రోజుల పాటు తవ్వకాలు జరిపే ఛాన్స్ అయితే కనిపిస్తోంది. ఇవన్నీ కూడా ఇప్పుడు ఫిర్యాదుదారుడు అతని తరపు లాయర్లు చేస్తున్న అప్పీల్ ఏంటంటే ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా దొరకాల్సినవి ఉన్నాయి. ఈ కేసును ఎట్టి పరిస్థితుల్లో నీరుగార్చొద్దు, పట్టు విడవకుండా ఆ ఫిర్యాదుదారుడు ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా మీరు తవ్వుకుంటూ వెళ్తున్నారని ఖచ్చితంగా ఒక చోట కాకపోయినా ఒక చోట, ఎందుకంటే చాలా సంవత్సరాలు అవుతుంది, ఎక్కడో చోట ఉంటాయి ఖచ్చితమైన ఆధారాలతోనే అతను చెప్తున్నాడు. చాలా బలమైన సాక్షిగా ఉన్నాడు, అతనే స్వయంగా ఆ పని చేశాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని తేలిగ్గా కొట్టిపారేసే అంశం కాదు ఇది. సో కొంత డిఫరెన్స్ రావచ్చు ఆ ప్రాంతాలకు సంబంధించి. అతను ఖచ్చితమైన ప్రదేశాలను గుర్తించవచ్చు లేకపోవచ్చు, ఎందుకంటే 10-15 ఏళ్ళు అవుతుంది కాబట్టి ఆయా ప్రాంతాల్లో తవ్వుకుంటూ పోతే మార్కౌట్ చేసుకున్న ప్రాంతాలనే కాక ఇంకా మిగతా ప్రాంతాలను కూడా తవ్వండి, ఖచ్చితంగా బయటపడతాయి, ఆధారాలు దొరుకుతాయి అంటూ వీళ్ళు చాలా ధీమాగా చెప్తున్న పరిస్థితి. సో దానికి సిట్ అధికారులు ఎలా స్పందిస్తారు, మిగతావి కూడా 2వ పార్ట్లో తవ్వుతారా, ఇది కంటిన్యూ అవుతుందా, తవ్వకాలు అనేటివి ఇంకా ఎంత సీరియస్గా దీనికి సంబంధించిన ప్రయత్నాలు జరుగుతాయి, ఎలాంటి ఆధారాలు దొరకబోతున్నాయి, ఈ ఆరోపణలకు సంబంధించి ఆధారాలు దొరికితే కనుక ఎలాంటి పర్యవసానాలు ఉండబోతాయని మాత్రం చాలా ఉత్కంఠ రేపుతున్న పరిస్థితి. The Big Folk Night 2025 celebrating the soul of Telangana. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి LB స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీవాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.